ప్రభునందు ప్రేమనే దేవుని బిడ్డారా, మన ప్రభును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనం. రండి ప్రార్థనతో వాక్యం మనకల్ని. హల్లెలూయా 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 జర గ్లోరీ షంగ్ గ్లోరీ 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 గ్లోరీ. పరమాత్మ సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. అద్వితీయ దేవుడు ఉన్న మా ప్రియ తండ్రి, మా రక్షణకర్త నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచి దేవానికి వందనాలు. నాయన మాతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. నీ సన్నిధి మాతో రానిచ్చినందుకు నీకు వందనాలు. నీ వాక్యము నాయన నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మీరే మాట్లాడండి తండ్రి, నన్ను మరుగుపరచని దేవాశక్తి కలిగిన నీ వాక్కులు ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింపచేస్తున్నాను. మా రక్షకుడానికే వందనాలు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి. వారి కుటుంబాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వెలుగును ప్రజ్వలింప చేయండి. శక్తితో నింపండి. దేవాన్ని లేఖనాలను గ్రహించగలిగినట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ ఏంటంటే, దేవుడు తన సేవకులను కొన్నిటితో పోల్చడం జరిగింది కదా. ఎలా? నా సేవకుడు అగ్ని లాంటి వాడు అని, నా సేవకులు వాయువు లాంటి వాళ్ళు అని, నా సేవకుడు ఎద్దులాగా కష్టపడేవాడు అని సేవకుల గురించి ఆయన చాలా 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 విషయాల్లో చాలా రీతిలుగా ఆయన పోల్చడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. ఆయన పోల్చిన ఆ విధానంలో, సేవకులను పోల్చిన విధానంలో ఒక నదీ ప్రవాహంలాగా నా సేవకులు ఉంటారు అని కూడా ఆయన పిలవటం జరిగింది. నదిలాగా ఒక గుర్రంలాగా ఒక పట్టణంతో ఇలా దేవుడు తన సేవకులను పోల్చటం జరిగింది, చూడటం జరిగింది. అయితే అంత మాత్రమే కాకుండా ఆయన మరొక దానితో కూడా పోల్చాడు. అదేంటి అంటే గనక, ఇక్కడ యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం కనుక మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నేను అతనిని స్థిరపరిచేదను. దిట్టమైన చోట మేకు కొడితే అది స్థిరముగా ఉండేలాగున దాన్ని దేవుడట స్థిరపరిచాడట. ఇది నా యొక్క అనుభవంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సేవకుల కోసం, వారి యొక్క పరిచర్య కోసం, ఆ మినిస్ట్రీ కోసం ప్రేయర్ చేస్తున్నాం. దైవ సేవకురాలు పిలిచారు. కొంతమందిని ఒక 3-4 మేము అందరం 4-5 ఉన్నాము, ప్రేయర్ చేస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు వాళ్ళ యొక్క ఇంటిలో గోడకి మేకుని గట్టిగా ఇలా కొట్టడం జరిగింది. గోడకు మేకు కొట్టడం ఏంటి నాకు అర్థం కాల. అయితే అప్పటి నుంచి కూడా దగ్గర ఈ దర్శనం వచ్చి ఒక 15 సంవత్సరాలు అవ్వచ్చు. అయితే గోడ కొట్టిన మేకేంటో అనే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా నాకు అర్థం కాల. అయితే గోడ అంటే సంఘం అని తెలుసు, మేకంటే ఒక విశ్వాసగా విశ్వాసులకు సాదృశ్యమేమో, సంఘంలో ఉండేది విశ్వాసులు కదా అన్నట్లుగా అనుకున్నాను. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, గోడకి మేకు కొట్టినట్లుగానట తన వారిని, దేవుని యొక్క సేవకులను ఆయన అంత గట్టిగా స్థిరపరుస్తాడట. ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏంటిది అని లాగి తీసి పారవేయటానికి అవకాశం ఉండదు కదా. గోడకు కొట్టిన మేకను ఎవరైనా చాలా ఈజీగా లాగటానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అది చాలా స్థిరంగా, చాలా బలముగా, చాలా గట్టిగా ఉంటుంది. అలాగనే దేవుడు ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన పిలుపు, ఆయన ఇచ్చే ఉద్యోగం, ఆయన పిలుస్తాడు తన బిడ్డల్ని. పిలిచిన ప్రతి వారిని కూడా రక్షణ అనుగ్రహించి సంఘంలోనికి చేర్చుకుంటాడు. సంఘంలో చేర్చబడిన ప్రతి వారికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడు తన సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. సో ఆ విధమైన ఉద్దేశము కలిగిన దేవుడు
ఉద్దేశం కలిగిన దేవుడు తన పిల్లలకు కూడా కొన్ని బాధ్యతలను అప్పగిస్తున్నాడు, కొన్ని భారాలను అప్పగిస్తున్నాడు. ఎలా అప్పగిస్తాడంటే, దేవుడు ఏ పిల్లలను అయితే పిలుస్తాడో, ఎవరినైతే తన పరిచర్య కోసం పిలిచాడో, తన పని భారం భరించడానికి పిలిచాడో అట్టి వారిని మొదటిగా ఆయన స్థిరపరుస్తాడు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్థిరపరిచి, ఒక గోడకి ఎలా కొట్టితే మీకు ఎంత గట్టిగా ఉంటుందో అట్లా వారిని స్థిరపరిచే, ఎక్కడ కూడా ఎవరు కూడా కదల్చకుండా, ఎవరు కూడా ఆ యొక్క స్థానంలో నుండి పెరిగివేయకుండా చాలా స్థిరంగా, చాలా గట్టిగా పెడతాడట. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుల్ని కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో ఎలాంటి ఒత్తిడులు వచ్చినా ఆ స్థలంలో నుంచి వీళ్ళని తరిమి కొట్టాలి అని అనేకమైన విద్రోహ శక్తులు అనేక విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా, పెరికి వేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఇంచు కూడా కదలకుండా దైవ సేవకులు, దేవుడు ఉద్దేశించిన సేవకులు, దేవుడు స్థిరపరిచిన సేవకులు ఇంకా విస్తరిస్తారే తప్ప వాళ్ళని పెరికి వేయటానికి ఏమాత్రం కూడా ఎట్టి మనిషికి కూడా అది సాధ్యం కాదు, అది అసాధ్యంగానే ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంతా ఏమంటుందంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరినైతే ఇక్కడ మన 22వ అధ్యాయము 21వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి తిని, ఎల్యాకీమును నేను పిలిచి తిని అంటున్నాడు. ఇప్పుడు ఆయన తన సేవకుడిగా, లేదా తనకు ప్రవక్తగా, లేదా గృహ నిర్వాహకుడిగా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని పిలిచిన ఆ వ్యక్తికి కావలసిన వస్త్రాలను, ఇదిగో అతనికి నీ సొక్కాయిని తొడిగించి, నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి, నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి అగును. ఇదేంటి, ఎవరిదో? అతనిది. నేను నా వస్త్రము చేత కప్పుతాను, నేను నా అభిషేకంతో నింపుతాను, నా పై వస్త్రాన్ని నీపై కప్పుతానని యెషయా గ్రంథం 60 అధ్యాయాల్లో మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ వస్త్రమును నేను అతనికి కప్పుతాను, నీ యొక్క నడికట్టును అతనికి కడతాను అంటూ చెప్తున్నాడు. ఇదేంటి ఎవరిదో తీసుకొచ్చి ఇక్కడ వేరే వాళ్ళకి కప్పుతున్నాడండి. దీనికి కారణం ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఇక్కడ వాక్యం మనకేం చెప్తుంది అంటే, ఈ యొక్క యెషయా గ్రంథం 22వ అధ్యాయము ఇది మనం పరిశీలన చేస్తే 13వ వచనంలో ఏమంటుందంటే, 12వ వచనంలో, ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకున్నటకు గోనెపట్ట కట్టుకునుటకును సైన్యములకు అధిపతి యొక్క ప్రభువునగు యెహోవా మిమ్ములను పిలుచుచున్నాడు. ఇక్కడ మనం మొదటగా చూస్తే ఎల్యాకీమును పిలిచాడు, ఆయన సేవకుడిగా ఉండటానికి ఆయన పిలుచుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మీరు దేవుడు పిలుస్తున్నాడు, మీరు రండి, మీరు వచ్చి మీరు ఏడవండి, అంగలార్చండి, మీ తలను బోడి చేసుకోండి, అంతేకాకుండా గోనెపట్ట కట్టుకోండి. ఇలా కట్టుకుని సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకోండి, ఆయన సన్నిధికి రండి, లేకపోతే మీరు రేపటికల్లా మీరు చచ్చిపోతారు అని ఒక సేవకులు వచ్చి వర్తమానం అందించారు, ప్రవచించారు. దేవుడు అలా ప్రవచించమన్నారు. అయితే అక్కడున్న ఆ ప్రజలంట వాళ్ళు ఏం చేశారంటే, రేపు చచ్చిపోదుము గనుక ఈరోజు మనం తిందాము, తాగుదాము, ఎడ్లను వదిద్దాము, గొర్రెలను కోసేద్దాము, మాంసం తినేద్దాము, ద్రాక్షారసం తాగి మనం అందరం కూడా సంతోషిద్దాం అని వాళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారట. నిజానికి నినివే పట్టణ ప్రజలకు 40 దినాలలో రేపు ఎల్లుండి అని 40 దినాల్లో ఈ యొక్క దేశానికి దుర్గతి రాబోతుంది అని యోనా చేత ప్రవశిస్తూ సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రజలు వారు విని వాళ్ళ హృదయాలు మార్చుకుని, వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకుని, దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి గోనెపట్ట కట్టుకుని
పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా, పసిపిల్లలు కూడా పాలు తాగలేదంట, పశువులు కూడా మేత తినలేదంట. అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించారట. ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ పట్ల జాలిపడి తాను నిర్దేశించిన కీడు చేయక మానుకున్నాడు అని మనకు కనబడుతూ ఉంటుంది యోనా యొక్క పుస్తకంలో. అయితే యోనా గ్రంథంలో అయితే ఇక్కడ దేవుడు అదే ఆశిస్తున్నాడు. నా ప్రజలు కనుక వారు మారు మనసు పొంది, అయ్యా నేను చేస్తున్న తప్పు, నా ప్రవర్తన తప్పు, మా క్రియలు తప్పు, మా ప్రజలు మేమందరం కూడా నీ దృష్టికి అన్యాయంగా ప్రవర్తిస్తున్నామయ్యా, దయతో క్షమించు, ఈ నాశనం మాకు రానివద్దయ్యా అని వారు వెంటనే పశ్చాత్తాపడి అక్కడే మోకరిల్లి రోధించి ఏడ్చి వారి హృదయాలు మార్చుకుంటారు, వారి మనస్తత్వం మార్చుకుంటారు అని దేవుడు ఎదురు చూశాడు. కానీ ఆ ప్రజలు వెంటనే ఏమంటున్నారంటే దేవునికి లోబడటానికి ఇష్టపడతలా, దేవునికి వారు అప్పగించుకోవడానికి ఇష్టపడతలా, వారి యొక్క హృదయాలు దేవుని తట్టు తిప్పుకోవడానికి ఇష్టపడతలా, చావటానికైనా ఇష్టపడుతున్నారు. ఇష్టపడి ఇంకా ఈ ఉన్న సమయము మనకున్నది కొద్ది సమయమే, ఈ సమయంలోనన్నా ఆ దేవుని ముఖ దర్శనం చేసుకుందాం, దేవుని బతిమాలుకుందాం అయ్యో అని అనకుండా ఈ సమయంలో కూడా ఈ కొద్ది సమయంలో శుభ్రంగా తిందాం, తాగుదాం, పశువులను వధించండి, గొర్రెలను వధించండి, ఎడ్లనన్నీ కూడా వధించండి, మాంసం తీసుకురండి, బాగా తిని తాగి సంతోషిద్దాం అనుకుంటున్నారు. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం అంటే ప్రస్తుత దినాలు సేమ్ ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎవరైనా అరే నువ్వు ఇలా చెయ్యొద్దమ్మా, ఇలా వండకూడదమ్మా అని చెప్తుంటే ఇలా చెయ్యొద్దు, ఇలా అయితే చచ్చిపోతారు, ఇలా అయితే మంచిది కాదు అంటే ఇవాళ చేస్తే రేపు రెండు కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అసలు రోడ్ల మీద కొంతమంది పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు, పద్ధతులు. అంతేకాకుండా లోకంలో ఎవరికి ఇదిగో దేవుడు రాబోతుంది వినండి అని చెప్పడానికి ఇష్టపడుతున్న ప్రయాస తీసుకుంటున్నప్పటికీ కూడా మాకు ఖాళీ లేదంటే వెళ్ళిపోతున్నారు. వినటానికి ఏమాత్రం కూడా ఇష్టపడతలా, దేవుని ఉగ్రత వస్తుందని ఎవరు పట్టించుకోవట్లా. కారణం ఏంటంటే దేవుని భయం లేక సమాజం ప్రస్తుతం ఇలాగే ఉంటుంది. ఈ ఉన్న సమయంలో ఇంకా ఆనందిద్దాం, సంతోషించేసేద్దాం అనుకుంటున్నారు. చచ్చిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉందన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలైంది అక్కడే ప్రారంభమవుద్దు అనేది అర్థం కావట్లేదు. కాబట్టి వీళ్ళు ఎంత మటుకి కూడా భూ సంబంధమైన వాటిని తినటం, తాగటం, సుఖిద్దాం, ఆనందించటం, వీటిలోనే సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నారు. కానీ నిజమైన ఆనందం ఏంటో వారికి అర్థం కావట్లేదు. అయితే అలాంటి పరిస్థితిలో దేవుడు చూసి అంటున్నాడు, సర్లే మీకు ఈ మరణమే మీకు జీతము అనేసి దేవుడు అంటున్నాడు. మీరు మరణం కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. కాబట్టి అటువంటి మరణకరమైన పరిస్థితులకి వెళ్లకుండా ఇప్పుడైనా సరే ఉన్న సమయం కొంచెమే కదా ఇలా సంతోషిద్దాం అనుకోవద్దు. ఇప్పుడు కొంతమంది హాస్పిటల్లో క్యాన్సర్ ముదిరిపోయిందనో లేకపోతే ఈ యొక్క రోగం ముదిరిపోయిందని చెప్పినప్పుడు ఇంకా కొద్ది కాలంలో ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో లేదా నెల రోజుల్లో 10 రోజుల్లో చనిపోతారు అని తెలిసినప్పుడు వాళ్ళు దాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా దేవుని తట్టు కనుక చూస్తే నిశ్చయంగా మీ ఆయుష్షు పెరుగుద్ది. దేవుడు మిమ్మల్ని బాగు చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన తట్టు తిరగమంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఉన్న సమయంలో కూడా మేము తింటాం, తాగుతాం, సుఖిస్తాం, సంతోషిస్తాం అంటున్నారు. అలా అయితే నీకు ఇదే నేను నిర్ణయించిందే కరెక్ట్ అంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను బ్రతికించాలని, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను బాగు చేయాలని, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను మరణానికి అప్పగించకుండా సజీవుడిగా ఉంచాలని. ఆయన ప్రేమ అర్థం అవటల్లా, ఆయన కృప అర్థం అవటల్లా, ఆయన ఎందుకు ఇలాంటి ప్రవచనాన్ని ఇచ్చాడో అర్థం కావట్లా, అర్థం చేసుకోవట్లా. అటువంటి పరిస్థితుల్లో అదే ప్రాంతంలోనే కట ఈ యొక్క యోధా యెరూషలేం ప్రాంతంలోనట ఒక ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడట. అతని పేరేంటంటే షబ్నా. ఈ షబ్నా అనే ఒక వ్యక్తి సేవకుడు అక్కడ ఉంటే ఆ సేవకుడట ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడ దేవుని యొక్క సంఘాన్ని స్థాపించి సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టుకుంటున్నాడంట. ఇక్కడ వాక్యం చూస్తే కనుక 16వ వచనంలో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, సమాధి కూడా తొలిపించేసుకున్నాడు, ఎత్తైన స్థలాల్లో శిఖరాలను కూడా తొలిపించుకుంటున్నాడంట. అంత చక్కగా చేసుకుంటున్నాడు. ఆయన ఈ యొక్క గృహ నిర్వాహకుడు తను చేయాల్సిన పని ఏంటి?
మనుషుల యొక్క హృదయాలు దేవుని తట్టు తిప్పి, అరే మీకిట్ట శ్రమ రాబోతుంది, మరణం రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని కోపం దిగబోతుంది, కాబట్టి మీరు దేవుని తట్టు తిరగండి, దేవుని తట్టు తిరగండి అని ప్రజలందరినీ కూడా పురుగొలిపి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. కాబట్టి యోధా ఇంటి మీద, ఇశ్రాయేలీల ఇంటి మీద ఉన్న ఆ భారం కలిగిన వ్యక్తిగా ఉండి ప్రజలను మరణం వైపు కాకుండా జీవ మార్గం వైపు దేవుని తట్టు తిప్పవలసిన బాధ్యత షబ్నం మీద ఉంది. కానీ అతను ఏం చేస్తున్నాడంట, తను ఇంటి గురించి చూసుకుంటున్నాడు, ఇంటిని ఎత్తు చేయటాన్ని చూసుకుంటున్నాడు, ఆ శిలను తొలిపించుకుంటున్నాడు, చాలా ఉన్నతమైన తన గురించి ఆలోచించుకుని తన ఇంటి గురించి ఆలోచించుకుంటున్నాడే తప్ప తనకి ఇవ్వబడిన భారాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తనకి ఇవ్వబడిన భారాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క శబ్దం విషయంలో దేవుని యొద్ద నుండి ఒక వర్తమానం వచ్చింది. దేవుని యొక్క దూత వచ్చి చెప్తుంది, దేవుని యొక్క సేవకుడు వచ్చి చెప్తున్నాడు. దేవుడు ఏమిని అడగమన్నాడంటే, ఈ యొక్క యెషయా గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకు ఎవరు ఉన్నారు, నీవిక్కడ సమాధి తొలిపించుకొన నేల, ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసాన్ని తొలిపించుకుంటున్నాడు. అంటే ఇతను తన యొక్క డెవలప్మెంట్ విషయాల్లో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా సహజంగా చాలామంది నూతనంగా పిలువబడిన యవన బిడ్డలో పరిచర్యకు నూతనంగా వచ్చిన వారు ఎక్కడ చర్చి లేవో అని చూసుకుంటున్నారు. కొంతమంది చూసుకుని ఇక్కడ చర్చి లేదు కాబట్టి ఇక్కడ ఒక చర్చి చేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా మందిరాలను ఏర్పరచుకుంటున్నారు. కానీ అది దేవుని యొక్క చిత్తము కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ నీకేం పని, ఆయన అడుగుతున్నాడు, ఇక్కడ నీకేం పని, ఇక్కడ నీకు ఎవరున్నారు. కొంతమంది సంఘాల్లో బంధువులను ఆధారం చేసుకుని సంఘాలు పెడుతున్నారు, కొంతమంది కులాలను ఆధారం చేసుకుని సంఘాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది తన యొక్క ఇంటి వారిని ఆధారం చేసుకుని సంఘాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇంటివారైనా సంఘం ఆ బంధువులైనా ఎవరైనా కానీ దేవుడు కొన్ని ఆత్మలను అప్పగిస్తే, కొన్ని ఆత్మల పట్ల భారాన్ని అప్పగిస్తే ఆ భారాన్ని స్వీకరించటం ఆ యొక్క దేవుని యొక్క సేవకులకే కానీ, దేవుని యొక్క ప్రవక్తలకే కానీ, గృహ నిర్వాహకులకే కానీ చేయవలసిన పని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇతనికి వేరే చోట ఏమన్నా అప్పగించాడేమో దేవుడి పని, కానీ అక్కడ వదిలిపెట్టి వేరే చోటకు వచ్చి షెడ్ వేసేసాడు, అక్కడికి వచ్చేసి మందిరం పెట్టేశాడు, అక్కడికి వచ్చి తన ఇల్లును కూడా చాలా చక్కగా స్ట్రాంగ్గా ఏర్పాటు చేసేసుకుంటున్నాడు. ఆ ప్రాంతం అంతా చూశాడు, ఇక్కడంతా కూడా డెవలప్ అయిన ఏరియా, ఇక్కడంతా కూడా జాబ్ హోల్డర్స్, ఇక్కడ నా పరిచర్య కూడా చాలా బాగుంటుంది అని అనుకున్నాడు. అక్కడ ప్రారంభించి మొదలుపెట్టాడు. అలా ప్రారంభించి మొదలుపెట్టి చేస్తున్నప్పుడు దేవుని యొక్క కఠినమైన మాట దేవుని యొక్క సన్నిధిలో నుంచి తన యొద్దకు వచ్చింది. ఇక్కడ నీకేం పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకునేలా, ఎత్తైన స్థలాల్లో సమాధిని తొలిపించుకున్నట్టేయాలా అని ఆయన కోసం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క తత్వం ఏంటంటే, వాళ్ళు గృహం ఎలా కట్టేసుకుంటారో అలాగనే సమాధిని కూడా తొలిపించేసుకుంటారు బతికొండంగానే. కాబట్టి ఇవన్నీ చేసేసుకుంటున్నాడు తనకి ఇష్టపడిపోయి. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఇక్కడ నీకు ఎవరున్నారు, ఎవరిని బట్టి నేను నీకేనా, నా జనాంగాన్ని, నా ప్రజలను, వీళ్ళ పట్ల నువ్వు బాధ్యత తీసుకో, భారం తీసుకో, వారి కొరకు ప్రార్థించు, వారి కొరకు అంగలార్చు అని దేవుడు ఎవరిని అతనికి అప్పగించలేదట. ఎవరి యొక్క భారాన్ని అతనికి అప్పగించినప్పుడు ఇతనే తను అంతటి తాను వెళ్ళిపోయి ఆ భారాన్ని వహించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ నీకేం పని అంటున్నాడు. అంతేకాకుండా అంత కఠినంగా మాట్లాడటమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇదిగో బలాఢ్యుడు కూడా విసిరివేయినట్లుగా యెహోవా నిన్ను ఒడిగా విసిరివేసేస్తున్నాడు అని చెప్తున్నాడు. అది కూడా విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును, నీ యజమానిని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి నొందెదవు, నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును, నీ స్థితి నుండి యెహోవానకు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను తోసివేయును, ఆ దినమున నేను నా సేవకుడగు హిల్కియా కుమారుడగు ఎల్యాకీమును పిలచి. ఇప్పుడు ఈ ఎల్యాకీమును పిలవటానికి ముందు జరిగిన
విషయాలన్నీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి షబ్నా అన్నీ కూడా సిద్ధపరిచేసుకున్నాడు, అన్నీ కూడా సిద్ధపరచుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఎవరి భారం అప్పచెప్పలా, నీకు ఇక్కడ అసలు పనే లేదు అని నేను విసిరివేస్తాను, విశాలమైన దేశంలోనికి విసిరివేసేస్తాను అంటున్నాడు. విశాలమైన దేశం అంటే ఏంటి? నరకాగ్ని. నరకాగ్ని. ఆ యొక్క విశాలమైన మార్గం దేనికి కలిగిందంటే నరకానికే. కాబట్టి ఆ నరక కోపంలోనికి విసిరివేసే పరిస్థితిని తెచ్చుకోకూడదు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు అప్పగించిన పని చేయగలిగినప్పుడు అది ప్రతి ఒక్క సేవకుడికి కూడా ఆశీర్వాదకరంగా మారద్దట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఉద్యోగాన్ని వేరే ఒకరికి ఇవ్వటమే కాకుండా ఇస్తాను అని చెప్పి, ఎవరికి ఇస్తానంటే హిల్కియా కుమారుడకు ఎల్యాకీము నేను పిలిచాను అంటున్నాడు. అతనన్నట పిలిచి నీ యొక్క సొక్కాది అతనికి తొడిగించి, నీ యొక్క నడుముకు కట్టే దట్టిని అతనికి బిగించి అతనిని నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచుతా. ఎవరి యొక్క అధికారాన్ని? ఏది యొక్క భారాన్ని అంటే ఇశ్రాయేలీల యొక్క భారము, ఇంకా యోధా యొక్క ఇంటి వారి యొక్క భారం. అంటే ఒకప్పుడు మొదటిలో సౌలు, దావీదు, సొలొమోను రాజు, వీళ్ళు ముగ్గురు కూడా ఐక్యతగా ఇజ్రాయెల్ దేశాన్ని పాలించారు. తర్వాత అది 2 రాజ్యాలుగా ఏర్పడిందన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇక్కడ ఈ ఎల్యాకీముకి మరలా కూడా ఈ 2 ప్రాంతాల మీద కూడా ఆధిపత్యాన్ని ఇచ్చేస్తున్నాడు. ఈ 2 ప్రాంతాల మీద ఒక యాజకుడిగా దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్తగా, ఒక గృహ నిర్వాహకుడిగా దేవుడు అతను నిర్ణయించి అతని సొక్కాన్ని ఇతనికి తగిలిస్తున్నాడు, అతని యొక్క దట్టిని ఇతనికి ఇస్తున్నాడు, అతని కంటే ఎక్కువైన అధికారాన్ని అతనికి అనుగ్రహిస్తున్నాడు. అలా అనుగ్రహించి నీ భుజం మీద వాళ్ళ భారాన్ని ఉంచుతానంటున్నాడు. దేవుడు ఎవరినైతే భారంగా అప్పగిస్తున్నాడో ఆ భారాన్ని మోయటానికి పర్ఫెక్ట్గా చేయగలిగిన, ఆ భారం భరించగలిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. సౌలుకు బదులుగా దావీదును ఎన్నుకున్నాడు. ఇక్కడ షబ్నాకు బదులుగా ఎల్యాకీమును ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఎన్నుకుని ఆ పితరుల యొక్క, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవ్వడును తీయజాలడు, దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నేను అతనిని స్థిరపరిచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. అతడు తన పితరులకట మాన్యత గల సింహాసనంగా అతడు ఉంటాడట. అబ్బాయి, ఎంత గొప్ప సంతోషం కదా! సేవకుల్ని దేవుడు అగ్ని జ్వాలలుగా చూస్తాడు, వాయువులుగా చూస్తాడు, ఎద్దుల్లాగా భారం కలిగి పనిచేసే వాళ్ళగా చూస్తాడు, ఒక నదిలాగా చూస్తాడు అనేది మనం విన్నాం ఫస్ట్. కానీ ఇక్కడ దేవుడు తన సేవకుల్ని గట్టి మేకులాగా, ఒక గోడలో దిట్టంగా కొట్టబడిన మేకులాగా కూడా చూస్తున్నాడట. ఎంత గొప్ప కృప చూడండి. అయితే అలా గోడకు కొట్టిన మేకులాగా కొట్టి దాని మీదట ఈ యొక్క ఇశ్రాయేలీల పితరుల సంతానం అందరినీ కూడా ఆ యొక్క ఆ మేకుకు తగిలిస్తాడట, ఆ భారాన్ని వాళ్ళకి అప్పగిస్తాడట. అదే ఇక్కడ రాయబడి ఉంది. ఏమంటున్నాడంటే, అంతేకాకుండా ఆ మేకులాగా చూడటమే కాకుండా అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనం. దేవుడు ఒక సింహాసనం, ఒక అధికారం ఉందనుకోండి, దేవుడు అతనికి అంటున్నాడు మాన్యత కలిగిన సింహాసనముగా ఉంటాడు అని చెప్తున్నాడు. మాన్యత కలిగిన సింహాసనం అంటే సహజంగా మనకి ప్రధానమంత్రి కూర్చున్న కుర్చీ కానీ, మన రాష్ట్రాన్ని యొక్క సీఎం కూర్చున్న కుర్చీలే కానీ, వాటి కోసం మనకి ఎప్పుడు కూడా ఎలక్షన్లో గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది పలానా సీఎం కుర్చీ, ఇది ప్రధానమంత్రి కుర్చీ అనేది చైర్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ చైర్ కోసం గెలిచిన వాళ్ళు దానిలో ఆ యొక్క సీటును అధిరోహిస్తారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అంటే రాజకీయంలో కానీ రాజులే కానీ అనేక మంది వస్తారు వెళ్తారు, కానీ సింహాసనం, ఒక చైరు
ఒక అద్భుతమైన ఒక మంచి సింహాసనం, అది అలా స్థిరముగా ఉంటుంది. అనేకులు వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు. కానీ అది ఎలాగూ మాన్యతగా, శ్రేష్టంగా, గౌరవంతో, ఘనతతో కూడి ఆ యొక్క ఆ సింహాసనం ఉందో ఆ రీతిగా నేను నిన్ను చేస్తా అంటున్నాడు దేవుడు. ఎవరిని? ఎల్యాకీముని. మొదటిగానేమో గోడ కొట్టిన మేకులాగా ఎవరిని బట్టి కూడా, యోధా వంశాన్ని బట్టి, యోధా యొక్క దేశ ప్రజలు బట్టి కానీ, ఇస్రాయేల్ ప్రజలు బట్టి కానీ, నువ్వు ఎవరిని బట్టి, ప్రవక్తలను బట్టి, ఎవరిని బట్టి కూడా భయపడాల్సిన అక్కర్లేదు. నేను నీకున్నాను, నేను నిన్ను ఇంత స్ట్రాంగ్గా నియమిస్తున్నానని అతనికి భరోసా ఇవ్వటమే కాకుండా వీళ్ళందరినీ కూడా ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్ల అందరినీ అతని మీద గేలాడింపజేస్తానంటున్నాడు. ఒక గోడ కొట్టిన మేకుకి మనం అనేకం తగిలిస్తూ ఉంటారు. ఇదివరకే, ఇప్పుడు మేకులు కనబడతలేదు కానీ ఇదివరకే చిన్నప్పుడు కొంత తాటకిలీళ్ళు కలిగిన వాళ్ళ కవిత్వం అనేకమైన మేకులు ఉండేవి. వాళ్ళు సీసా బుడ్డలని, మంచి నూనె బుడ్డని, దీపం బుడ్డని, తాంబేటికాయలని ఇట్లా గోడలకు తగిలించుకునేవాళ్ళు. అంటే గోడకి కొట్టిన మేకుకి అనేకమైన వాటిని తగిలిస్తాం. అదే విషయాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీల యొక్క భారాన్నట మేకుకు తగిలిస్తున్నాడంట. ఇక్కడ 22వ అధ్యాయం 24వ వచనంలో గిన్నెల వంటి పాత్రలను, బుడ్డులు వంటివి, సమస్తమైనవి, చిన్న చెంబులును, ఇంకా అనేకమైన సమస్తమైన చెంబులు, బుడ్డులు, గిన్నెలు అన్నీ కూడానంట ఇశ్రాయేలుకు సంబంధించిన సమస్తము కూడా, పెద్దలు మొదలుకొని పిల్లల వరకు కూడా ఆ భారాన్నట మేకుకి పెట్టి ఎలా తగిలిస్తామో అలా దేవుడు అంటే వాళ్ళందరి భారాన్ని ఈ సేవకుడి మీద మోపుతున్నాడట. అతడు వాటిని ఆ భారాన్ని ఆ సొక్కాల మీద కలిగి ఉంటున్నాడు. మనం చూస్తాం, ఎపోదును ధరించుకున్న యాజకుడికి దానిమ్మ పండ్లు ఏలాడుతూ కనబడుతూ ఉంటాయి. అదేంటంటే ఇశ్రాయేలీల యొక్క, యోధా వాళ్ళ యొక్క, వాళ్ళందరి భారాలు మోయటానికి సాదృశ్యంగా. అదే నీ మీద వాళ్ళందరి భారాన్ని నీ మీద మోపుతున్నా, నీవు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థిస్తే వాళ్ళ ప్రార్థనలు నువ్వు చేసిన ప్రార్థనలు నేను ఆలకించి వాళ్ళని బాగు చేస్తా, వాళ్ళని స్వస్థపరుస్తా, వాళ్ళని ఆశీర్వదిస్తా, వారికి సమాధానం ఇస్తా, వారి పాపాలను క్షమిస్తా, వాళ్ళ దోషాలను క్షమిస్తా, వారి అతిక్రమాలను క్షమిస్తా. వారి నిమిత్తం నువ్వు చేసే ప్రతి ప్రార్థన, అది పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, వారి అందరి భారాన్ని నువ్వు భరించు, వాళ్ళ నిమిత్తం నువ్వు ప్రార్థించు, నేను వారికి సహకారుడుగా ఉంటా, నేను ఆ కార్యాలు జరిగిస్తాను అంటూ దేవుడు నియమించి అతన్ని ఆ భారాన్ని అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించిన భారం మనం కలిగి ఉంటే ఆ భారం సులువుగాను తేలిగ్గాను ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన కాడిని కలిగి ఉండటం అది ఆశీర్వాదం. ఆ భారం, ఆయన ఇచ్చిన భారాన్ని మనం తీసుకోవటం, ఆ భారాన్ని చాలా అద్భుతంగా నెరవేర్చడం కూడా గొప్ప ఆశీర్వాదకరం. ఈ దినాల్లో ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా, సంఘంలోకి పిలుచుకున్న ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక భారం కలిగి ఉన్నాడు. అది చర్చిని శుభ్రపరిచే విషయమే కానీ, చర్చికి సంబంధించిన పాటలు పాడే విషయమే కానీ, అనేకుల్ని చర్చికి నడిపించే విషయమే కానీ, అనేకుల్ని పిలిచే విషయమే కానీ, అనేక భారాలను దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భారాన్ని ఇచ్చారు. ఆ భారం కలిగిన వారు ఆ భారాన్ని బట్టి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడుగా ఇక్కడ మనకు కనపడుతున్నాడు. తండ్రి తన మాటలు దీవించిన గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ దేవుడు అప్పగించిన పని భారాన్ని సంతోషంగా తీసుకుని చక్కగా మనం ముందుకెళ్తే దేవుడు అట్టి వారిని చాలా ఎవరు కూడా పీకివేయటానికి అవకాశం లేకుండా గోడ కొట్టిన మేకులాగా స్థిరపరిచే దేవుడు మన దేవుడు, స్థిరపరిచే దేవుడు. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే మాన్యత కలిగిన సింహాసనంగా దేవుడు తన బిడ్డలను చేసే దేవుడు. దేవుడు తన వారిని సిద్ధపరిచే దేవుడు. కాబట్టి మనం ఎవని ఎందున్నామో అది జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చిన భారాన్ని తీసుకుందాం. ఆయన ఇవ్వని భారం దగ్గరకు మనం వెళ్తే ఆయన అంటాడు, ఇక్కడ నీకేం పని, పో అంటాడు. కాబట్టి ఇవ్వని భారాల వైపు వద్దు, దేవుడిచ్చిన భారాన్ని తీసుకో. నువ్వైనా నేనైనా దీవించబడదాం. తండ్రి తన మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తికి
కారణభూతుడానికి కోట్ల కొలది స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు దేవా. ఏ పరిస్థితుల్లో కూడా నాయన ప్రభువా అయ్యా నీకే స్తోత్రాలు అయ్యా. ప్రతి పరిస్థితి నీకు అప్పగించుకుంటూ నీ సన్నిధిలో నడుస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తూ నీకు మహిమకరంగా జీవించే వరకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరు పిలిచిన ప్రతి వారిని కూడా నాయన అయ్యా నీ వస్త్రముతో కప్పటమే కాకుండా నాయన వారిని ఒక ఉన్నతమైన స్థలాలలో ఉన్నతమైన స్థానాలలో ఆయా ఒక సంఘముతో ఒక ఆయా స్థిరముగా కొట్టబడిన మేకులాగా బిగించడమే కాకుండా మాన్యత కలిగిన ఆయా నాయన సింహాసనాలుగా చేసి ఆయా ఘనతను గౌరవాన్ని ఆయా దీవెనను ఆశీర్వాదాన్ని కొరమరిస్తూ నా ప్రభువా అయా నీ బిడ్డలను గణపరుచుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవానికి వందనాలు ప్రభువా. మేమందరం కూడా సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా భారం కలిగి ఉండమంటున్నాం అయ్యా, నీకు వందనాలు అయా. పిలువబడిన ప్రతి వారు కూడా ఆ భారం కలిగి బాధ్యత కలిగిన ఆయన అయా ఎవరికి ఏ భారం అప్పగించబడిందో నాయన అది చిన్నదైనా పెద్దదైనా కానీ ఆ భారంలో నమ్మకంగా ఉండగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి దేవా. ప్రతి కుటుంబంలో యజమానికి ఒక భారం, యజమానురాలకు ఒక భారం, బిడ్డలకు ఒక నాయన భారాలు అయ్యా. వారికి ఇవ్వబడిన ప్రతి భారాలు కూడా దేవా నమ్మకం కలిగిన వారిగా అయా చక్కగా నడుచుకునేలాగున కృప చూపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింపజేసుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.